పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు? నాదెళ్ల మనోహర్ ఎన్నికలు వచ్చాడు, కాంగ్రెస్ నుంచి చెప్పే రాలేదు. ఎవరు చెప్పారు మీరు తీసుకోలేదు పవన్ కళ్యాణ్? బాలేశ్వర్ ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే మరి ప్రత్యర్థి పార్టీ నుంచే నేతల్ని బాలేశ్వర్ ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఏ పార్టీ నుంచి వచ్చాడు బాలేశ్వర్? మన ప్రత్యర్థి పార్టీ కాదా అండి. మనము ఇంకో అతను కూడా ఎవరో వైసీపీ నుంచి వచ్చి టికెట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు కాదు, ఎందుకు చేయలేదు? జనసేనలో కొత్తగా ఇప్పుడే చేరారా? అసలు పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2 నాదెళ్ల మనోహర్, ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు కదా. సో అన్ని ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలని ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు మినహా ఒకప్పుడు బీజేపీ కూడా అలా ఉండేది, వేరే వాళ్ళు వచ్చే వాళ్ళకి కారు. ఈ మిగతా పార్టీలు ఎవరు ఎప్పుడైనా చేరచ్చు, వీళ్ళు ఏమున్నది ఎప్పుడైనా వెళ్ళొచ్చు కూడా. పార్టీలకు ఐడియాలజీ ఏముంది? వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీలు, అధికారం చుట్టూ రాజకీయ పార్టీలు. ఇందులో జనసేన ఒక్కటే ఈ పని చేస్తుంది అనుకుంటే పొరపాటు. సో నిన్నటిదాకా బాలినేని దుర్మార్గుడు, అవినీతిపరుడు, చెడ్డవాడు. ఇప్పుడు జనసేనకు వచ్చాక జన సైనికుడు, సమాజం హితం కొరకు ఏ త్యాగమైనా చేసే నాయకుడు. సో రాజకీయాలు అలా అయిపోయి ఇప్పుడుదా మరి బాలినేని పట్ల గతంలో జనసేన వైఖరి ఏంటి, ఇప్పుడు జనసేన వైఖరి ఏంటి? అందువల్ల ఆ ప్రశ్న ఉత్పన్నమైతే తప్ప కొత్తగా జనసేనే తీసుకుంది, ఇంకా వేరే పార్టీ తీసుకోలేదు అనుకుంటే పొరపాటు. ఇక ఆల్రెడీ లోకల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్తున్నాడు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, కొత్త వాళ్ళు చేరినప్పుడు వితిన్ ద పార్టీ వస్తుంది, ఎక్కడ పార్టీ కూడా వస్తుంది. ఇప్పుడు టికెట్లప్పుడు కూడా ఈ సమస్య రాక తప్పలేదు కదా. కానీ రాజకీయాలు అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మనకేమున్నది, నిన్నటి దాకా భయంకరంగా తిట్టిన వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తుంటారు. మోడీ చంద్రబాబు నాయుడు ఎంత తిట్టలేదు, చంద్రబాబు నాయుడు మోడీని ఎంత తిట్టలేదు, మళ్ళీ ఇద్దరు కలవలేదా? అమిత్ షా డోర్లు మూసేస్తున్నాయి టీడీపీకి శాశ్వతంగా అని చెప్పలేదా? మళ్ళీ ఆయన తెరిచాడు కదా తలుపులు వచ్చి. మరి సో రాజకీయాలు ఇది ఏమీ ఆశ్చర్యం లేదు. జనసేన అప్పుడు కాంగ్రెస్లో లీడర్ లేరా? వేరే పార్టీలో ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు అందరికీ ఒకటి అలవాటు అయిపోయింది, పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు మీతో చేస్తే రైట్ అని. ఇప్పుడు అది ఎట్లా కరెక్ట్? ఇప్పుడు జనసేనలో చేర్చుకుంటే నాయకులు లేక చేర్చుకున్నారు, మరి కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకుంటారండి? బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారు? బీజేపీలో ఎవరైనా చేర్చుకుంటలేరు, రోజు చేర్చుకుంటున్నారు కదా. మరి బీజేపీలో నాయకులు లేరా? సొంతగా తయారు చేసుకునే కెపాసిటీ లేదా? టీడీపీలో చేర్చుకోలేదు, ఏ పార్టీ? బీఆర్ఎస్ చేర్చుకోలేదా? మరి ఈ పార్టీలన్నీ చేసుకున్నప్పుడేమో నాయకులు లేక చేర్చుకున్నారని ఎవరు అడగరు. పవన్ కళ్యాణ్ చేసుకున్నప్పుడు మాత్రమే నాయకులు లేక చేర్చుకున్నారా? అసలు క్వశ్చన్ లాజిక్ అనేది. ఎవరైనా పార్టీలు చేర్చుకుంటున్నాయి. సో క్షేత్రస్థాయి నుంచి సొంత నాయకత్వాన్ని డెవలప్ చేసే ఆ పని జరుగుతుంది. బయట నుంచి వచ్చి కూడా చేసుకుంటారు. బీజేపీలో బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అవుతలేరా? అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి రాలేదా? సో అందువల్ల ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీలో కాంగ్రెస్ నుంచి రాలేదా? ప్రత్యర్థి పార్టీ కాదా బీజేపీ కాంగ్రెస్? బీజేపీ కాంగ్రెస్ ఏమైనా మిత్రపక్షమా? మరి అంతకుముందు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ రాలేదు. ఒక్క సోమవీర్ రాజే ఒరిజినల్ బీజేపీ. ఇప్పటివరకు 3 బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు అయితే అందులో 2 కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. దేశంలో బీజేపీ కాంగ్రెసే కదా ప్రధాన ప్రత్యర్థులు. ఈ యొక్క జనసేనకి ఎందుకు వర్తించి మాట్లాడతానని నా పాయింట్. అంత రాజకీయ పార్టీలన్నీ అలాగే తయారయ్యాయి.